నల్గొండ జిల్లాలో గులాబీ దండోరా మోగబోతుంది. క్లాక్ టవర్ వేదికగా మోగనున్న జంగ్ సైరన్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ హాజరు కానున్నారు. రైతు మహాధర్నాకు కేటీఆర్ భారీ కాన్వాయ్తో రానున్నారు. దీంతో కేటీఆర్ కు స్వాగతం పలకడానికి నల్గొండ బీఆర్ఎస్ నేతలు భారీగా ఏర్పాటు చేశారు. రైతులకు 15,000 రూపాయల రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించనుంది బీఆర్ఎస్. కోర్టు ఆదేశాలతో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సభకు అనుమతి ఇచ్చారు పోలీసులు. ఈ రైతు మహాధర్నాకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలిరానున్నారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా రైతు పక్షాన పోరాడతామని చెబుతున్నారు. మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, ఉమ్మడి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. ఇక ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి వచ్చేందుకు రైతులు సిద్ధమయ్యారు. నల్గొండ జిల్లాలో గులాబీ దండోరా మోగబోతుంది. క్లాక్ టవర్ వేదికగా మోగనున్న జంగ్ సైరన్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ హాజరు కానున్నారు. రైతు మహాధర్నాకు కేటీఆర్ భారీ కాన్వాయ్తో రానున్నారు. దీంతో కేటీఆర్ కు స్వాగతం పలకడానికి నల్గొండ బీఆర్ఎస్ నేతలు భారీగా ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మరోపక్క అటు కోర్టు ఆదేశాలతో ఈ రోజు 11 నుంచి 2 గంటల వరకు ఈ సభకు అనుమతి అయితే ఉంది. మరోపక్క అటు ఏదైతే రైతులకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ధర్నాకు రైతులు స్వచ్ఛందంగా వస్తున్నారా, లేదంటే ఏంటి డీటెయిల్స్? సునీత, బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రైతు మహాధర్నా కార్యక్రమం నేడు నల్గొండ క్లాక్ టవర్ సెంటర్ లో జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలతో పాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్లు, నేతలు, కార్యకర్తలతో పాటు ఇటు రైతులు కూడా పాల్గొంటారు. అయితే ఈ హైడ్రామాల మధ్య రైతు మహాధర్నా కార్యక్రమం వాయిదా పడుకుంటూ వస్తుంది. అయితే సంక్రాంతి ముందే ఈ కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఎదురైంది. అంటే పోలీసుల రూపంలో పోలీసులు అటు ట్రాఫిక్ సమస్యలు కావచ్చు, అక్కడ పార్కింగ్ సమస్యలు ఉన్న నేపథ్యంలో 2 సార్లు వాయిదా పడింది. అయితే ఆ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ నేతలు కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా కార్యక్రమం నిర్వహించున్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున గులాబీ శ్రేణులు తరలి వస్తున్నారు. ఇటు కేటీఆర్ కు స్వాగతం పలికేందుకు కూడా భారీ ఎత్తున ఫ్లెక్సీలు, అదేవిధంగా వాల్ రైటింగ్స్ కూడా పెద్దగా హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా రైతు భరోసా కావచ్చు, ఇటు రైతు రుణమాఫీకి సంబంధించి రేవంత్ సర్కార్ అనుసరిస్తున్నటువంటి తీరు నిరసిస్తూ కూడా ఈ రోజు రైతు మహాధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీకి సంబంధించి కొంతమందికే లబ్ధి పొందడం, ఇంకా చాలా మందికి లబ్ధి పొందకపోవడంపై కూడా ఈ రైతు మహాధర్నా కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తోంది. ఈ రైతు మహాధర్నా కార్యక్రమం సాక్షిగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు బంధుకు సంబంధించి పథకం కావచ్చు, రైతు బీమాకు సంబంధించి కావచ్చు, రైతు రుణమాఫీకి సంబంధించి కావచ్చు, ఏ విధంగా లబ్ధి పొందారు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో 6 గ్యారెంటీలకు సంబంధించి ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి పలు అంశాలను కేటీఆర్ అయితే లేవనెత్తేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. అయితే జనవరి 26 తర్వాత రైతుల ఖాతాల్లో డబ్బులు పడతాయని రేవంత్ సర్కారు మాట్లాడినటువంటి కామెంట్స్ కూడా నిన్నటి నుంచి బీఆర్ఎస్ సోషల్ మీడియా వైరల్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అటువంటి అంశాలను కూడా లేవనెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. కేవలం తెలంగాణ వ్యాప్తంగా కూడా కొన్ని మండలాలకు సంబంధించి ఒకే ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేయడం, ఆ గ్రామాల్లో కూడా కొంతమందిని రైతులనే సెలెక్ట్ చేయడంపై కూడా ఇటు రైతుల్లో కూడా కొన్ని విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి అంశాలను కూడా కేటీఆర్ అయితే లేవనెత్తేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా రైతుల విషయంలో రైతు బీమాకు సంబంధించి కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతులకు అందుతున్నటువంటి మద్దతు ధర సంబంధించి కూడా పూర్తిగా ఇటువంటి అంశాలను కూడా లేవనెత్తు కూడా కేటీఆర్ మాట్లాడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు రైతు మహాధర్నాకు సంబంధించి పెద్ద ఎత్తున నల్గొండ నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాలకు సంబంధించి కూడా కొంతమంది రైతు సంఘాల నేతలు కూడా తరలి తీసుకొచ్చేందుకు కూడా ఇటు బీఆర్ఎస్ శ్రేణులు సమాయత్తమయ్యారని చెప్పొచ్చు. ఇటు వాయిదా పడుతున్నటువంటి వస్తున్నటువంటి ఈ రైతు మహాధర్నా కార్యక్రమాన్ని కూడా బీఆర్ఎస్ నేతలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని కూడా చెప్పొచ్చు. ఇదే కార్యక్రమానికి సంబంధించి ఇటీవల బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య పెద్ద ఎత్తున వారం జరిగినటువంటి నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని అంటే వాయిదా పడుతుండడం, అయితే పోలీసులు
అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతోనే పోలీసులు వ్యవహరిస్తున్నారని కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ చాలా సార్లు విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో ఈ రైతు మహాధరణ కార్యక్రమాన్ని ఫుల్ సక్సెస్ చేసేందుకు కూడా బీఆర్ఎస్ నేతలు సమాయత్తమయ్యారని చెప్పొచ్చు. ఉదయం 11 గంటలకు కేటీఆర్ రానున్నారు. ఎందుకంటే కోర్టు ఆదేశాల ప్రకారం కార్యక్రమాన్ని నిర్వహించాలి కాబట్టి ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు కూడా కార్యక్రమం ఉంది కాబట్టి భారీ కాన్వాయ్ తో కూడా ఇటు క్లాక్ టవర్ సెంటర్ కు చేరుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. మర్రిగూడ బైపాస్ నుంచి పెద్ద ఎత్తున ర్యాలీగా క్లాక్ టవర్ సెంటర్ కు చేరుకుంటారు. క్లాక్ టవర్ సెంటర్ చేరుకున్న తర్వాత రైతుల సమస్యలకు సంబంధించి అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించి రైతులతో మాట్లాడే అవకాశాలు ఉంటాయి. రైతులతో కలిసి కూడా కాసేపు ధర్నా చేసిన అనంతరం కూడా రైతు సమస్యలను ఉద్దేశించి కూడా కేటీఆర్ మాట్లాడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా ఇటు రైతు మహాధరణ కార్యక్రమం నేపథ్యంలో పోలీసులు కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరిగింది. ఎందుకంటే క్లాక్ టవర్ సెంటర్ అంటే ఐదు రహదారులకు కూడలిగా క్లాక్ టవర్ సెంటర్ ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ సమస్యలు తలెత్తనున్న నేపథ్యంలో పోలీసులు క్లాక్ టవర్ సెంటర్ మొత్తం కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇటు హైదరాబాద్ నుంచి ఇటు మిర్యాలగూడ, నాగర్ సాగర్, ఇటు దేవరకొండ వచ్చేటువంటి వాహనాలను మొత్తం కూడా దారి మళ్లిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అటు మిర్యాలగూడ నుంచి అటు హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి వాహనాలను ఇటు శివాజీనగర్ అదేవిధంగా రామగిరి సెంటర్ నుంచి కూడా ఇటు డైవర్ట్ చేస్తున్నారు. ఇటు దేవరకొండ కావచ్చు, మిర్యాలగూడ, నాగర్ సాగర్ నుంచి వెళ్లేటువంటి వాహనాలను మొత్తం కూడా మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి కూడా బైపాస్ నుంచి పంపించేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. ఇటు పార్కింగ్ సమస్యలు కావచ్చు, ట్రాఫిక్ సమస్యను తలెత్తకుండా కూడా పోలీసులు అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలాకా కాబట్టి ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటారు. అంటే ముందు ఇప్పుడు ఈ రైతు మహాధరణ ఏదైతే ఉందో దీని తర్వాత ప్రభుత్వంలో ఏమైనా మార్పులు వచ్చే ఛాన్స్ ఉన్నాయి? ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం 15,000 రైతు భరోసాని హామీ ఇచ్చింది, ఇప్పుడు 12,000 ఇస్తుంది. ఈ విషయం పైనే ఈ రోజు రైతు మహాధరణ కూడా జరగబోతుంది కాబట్టి దీనిపైన కాంగ్రెస్ రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? ఈ ధర్నా తర్వాత ఏమైనా ప్రత్యామ్నాయ ఆలోచనలు చేసే ఛాన్స్ ఉన్నాయనుకోవచ్చా? అయితే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అంటే రైతు భరోసా సంబంధించి విడతల వారీగా రైతు భరోసా సంబంధించి అంటే ఆర్థిక నిధులు కావచ్చు, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుర్కొంటున్న సవాళ్లను ఉద్దేశించి కూడా కొన్ని కామెంట్స్ ముఖ్య నేతలు అంటే మంత్రులు స్థాయి వంటి కొంతమంది ముఖ్య నేతలు కూడా కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. అయితే ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా అదే విమర్శలు చేస్తా ఉన్నారు. ఆర్థిక పరిస్థితి తెలిసినప్పుడు గడ్డగోలు హామీలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందనేది కూడా బీఆర్ఎస్ నేతలు అయితే వాదనలు వినిపిస్తున్నారు. ముఖ్యంగా రైతులకు సంబంధించి రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా సంబంధించి ఈ 2 పథకాలకు సంబంధించి కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును చాలా రోజులుగా ఎండగడుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఎటువంటి కామెంట్స్ చేస్తారని చాలా హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. రైట్ కిరణ్, థాంక్యూ ఫర్ ది అప్డేట్.